ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నది, ఇక ఒక్క ముచ్చట చూస్తే చిత్తం అవుతుంది. సూదురట పారి గిరేగా ముచ్చట. ఈ ఆర్టీసీ బస్సులా ఏమైతుందో చూడురి. మరి మమ్మల్ని వీడియో తీయటం చూద్దామని కొట్టమల్లా అది అరే ఆపురా బండి ఆపురా ఆపమని ఆపు వాటి కొడతా విడమని. అర్థమైంది అన్నోళ్ళ, నేను చెప్తా. ఇద్దరు పోరగాండ్లు కుత్కెళ్ళ దాంక తాగి డ్రైవర్ సాబ్ను కొడుతురు. అరే ఎందుకు కొడుతురా నాయన అని అడుగుతానేమో, కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్ద నాయన, గిట్లనే కొడతాం గిట్లనే చేస్తాం, మాకెవర్రా ఎదురు చెప్పేది అని అంటుర్రట. అంటే ఎమ్మెల్యే వాళ్ళ పెద్ద నాయన అయితే గిట్ల రుబాబు చేయొచ్చునా? పంచాయతీ ఎట్లా షురు అయిందంటే, హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ పోయే బస్సు నర్సంపేటలో ఆగిందోళ్ళ. ఈ పోరగాళ్ళు నర్సంపేట టికెట్ తీసుకున్నారట. మరి అట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ దిగాలే కదా, దిగలే. మంచిగా నిద్ర వేర్రు. డ్రైవర్ సాబు వాళ్ళ నిద్ర లేపిండు, నర్సంపేట వచ్చిందని ఖతం. ఇక వాళ్ళకు బీపీ లేచినాయి. మంచి నిద్రలుంటే మమ్మల్నే లేపుతావా అని కొట్టేదందుకు పోయిర్రోళ్ళ. ఇక డ్రైవర్ అన్న డైరెక్ట్ పోలీస్ టౌన్ కు పట్టుకుపోయిండు బస్సును. ఆడ పోలీసులకు అప్పచెప్పిండి తాగుబోతులను. వరంగల్లో ఎక్కారు వీళ్ళిద్దరు. నర్సంపేటలో దిగవలసిన వాళ్ళు దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు, తాగి పడుకున్నారు. ఇవతలకు వచ్చి ఆపి లేపుతా ఉంటే లేచిళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నారు. అంతే ఇక ఇసుంటి వచ్చినాక మళ్ళీ 2 దెబ్బలు కొట్టి ఇక నాకు స్టంట్లు పడి ఉన్నాయి. ఇక ఏమైనా తాగితే నేను ఇబ్బంది అవుతాను. ఇక టకటక ముందటి ఊరికొచ్చి పెట్టి ఇక పోలీస్ స్టేషన్ పోవాలని ఇటు వస్తానా. బ్యాగ్ చూసుకున్నాను, ఇక బ్యాగ్ తోటి కొడతాను. ఇది జరిగింది. పాపం ఈ డ్రైవర్ సాబ్ ఎంత పెద్ద మనిషి, కమస్కం వయసు కన్నా విలువయ్యరా. ఎమ్మెల్యే పేరు చెప్పి తెగవరుడేందో, అసలు గిట్ల తయారైతుర్రేంది? ఈ రౌడీయిజం ఏంది, గూండాయిజం ఏంది?